హాయ్ అండి. ఈరోజు మాత్రం బీరకాయ కర్రీ చేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఈజీగా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. పోపు కోసం జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి. చూసారు కదండి, ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తంగా ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు మూత తీసుకున్న తర్వాత దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో యాడ్ చేయండి. ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోద్ది. అంటే బీరకాయలో ఉండే వాటర్ తోటే సగం కుక్ అయిపోతుంది. ఇలా మూత తీసుకున్న తర్వాత దీంట్లో మీకు కావలిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. అంటే మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ టమాటాలు వేసుకోండి. కానీ నాకు ఇక్కడ బీరకాయ ఓన్లీ బీరకాయ చేసేటప్పుడు నాకు అస్సలు టమాటా వేయాలనిపించదండి. అంటే ఎందుకో నచ్చదు. మీకు కనుక ఇష్టం ఉంటే కనుక వేసుకోండి. అంటే మీరు ఒకసారి ఇలా వేసి చూడండి, వేయక చూడండి, టేస్ట్ అనేది మీకే తెలిసిపోద్ది. దీంట్లో సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని దింపేసుకున్నారంటే వేడి వేడిగా బీరకాయ కర్రీ రెడీ అయిపోద్దండి. ఒకసారి మీరు ట్రై